ఓకే రైట్. రామకృష్ణ యాదవ్ గారు, మీకేమనిపిస్తుంది? కొద్ది రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందండి. కొన్ని మీడియాలో కొన్ని కథనాలు చూసుకుంటే ఒకసారి ఇంకా కాంగ్రెస్ ని ఆల్మోస్ట్ రెండు పార్టీలు, ప్రధాన పార్టీలు రెండు కూడా దూరంగానే పెట్టాయి. అఫ్ కోర్స్ ప్రస్తుతానికి మీరు కూడా దూరంగానే పెట్టారు. ఏ విధంగా చూడాలి? రూపా గారు గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు గుడ్ ఈవినింగ్ అండి. సరే సరే ఇవాళ భారతీయ జనతా పార్టీతో వీళ్ళ ముగ్గురులో ఎవరు దూరంగా ఉన్నారు, ఎవరు దగ్గరగా ఉన్నారు అన్నప్పుడు అందరూ సమానమైన దగ్గరగా ఉన్నారు. కాకపోతే బయటికి కనపడటానికి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా నేను పొత్తులో ఉన్నానని చెప్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ యొక్క అండదండలు, భారతీయ జనతా పార్టీ యొక్క ఆశీస్సుల కోసం వెంపర్లాడుతున్నారు అనేది వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్న విషయం. భారతీయ జనతా పార్టీ యొక్క అండదండలు ఉంటేనే, వారి ఆశీస్సులు ఉంటేనే మనం ఎలక్షన్ చేయగలుగుతాం, ఎలక్షన్ నెగ్గగలుగుతాం అనే ఒక ఇంప్రెషన్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే ఒక సిగ్నల్ పంపిస్తా ఉన్న తరుణంలో 1 by 1 పిలిపించుకొని చర్చలు జరుపుకుంటా ఉన్నారు. ఎవరితో వెళ్తే వాళ్ళకి బాగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది ఆలోచిస్తా ఉన్నారు. 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం సాగించారు. ఆఖరి 3 నెలల్లో ఎప్పుడో బయటకు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వేవు వైఎస్ఆర్సీపీ వైపు ఉందన్నప్పుడు వైఎస్ఆర్సీపీని భుజానికి ఎత్తుకున్నారు. ఇప్పుడు మళ్ళీ చర్చలు కొత్తగా జరుగుతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం రాకపోతా ఉంటే వాళ్ళతో డైరెక్ట్ గా ఉంటారు, మిగతా వారిని ఇండైరెక్ట్ గా వారితోనే ఉంచుకుంటారు. ఎవరిని కూడా దూరం జరిపే పరిస్థితి అయితే ఉండదు భారతీయ జనతా పార్టీ టాక్టిక్స్. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఆయన ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు, 27 సార్లు మా చుట్టూ తిరిగారు. 27 సార్లు మా చుట్టూతో తిరిగినా సరే ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా కూడా అడిగి ఉండొచ్చు అని ఆయనే అన్నారు. ప్రత్యేక హోదాతో సహా ఆయన 27 సార్లు వెళ్ళి తిరిగి అడిగినా కూడా మేము ఏమి ఈ రాష్ట్రానికి ఫిల్ఫిల్ చేయనప్పుడు ఇంకా అక్కడ ప్రభుత్వం టు ప్రభుత్వం జరిగే చర్చలు ఏముంటాయండి? మోడీ గారు క్లియర్ గా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ 27 సార్లు దాదాపు బహుశా ఇవే అంశాలు ప్రస్తావించినట్టుగా ప్రతిసారి ప్రెస్ కి రిలీజ్ చేస్తున్న అంశాల్లో అవే ఉంటున్నాయి. రిలీజ్ చేస్తున్న అంశాలు ఇప్పుడు అక్కడ చర్చల్లో కూర్చున్న ప్రధాని మీడియాతో మాట్లాడు, లేకపోతే వెళ్ళొచ్చిన ముఖ్యమంత్రి గారు మీడియాతో మాట్లాడరు. ప్రెస్ కు వచ్చిన రిలీజ్ ఆధారంగానే మనం మాట్లాడాలి. ఎండ్ ఆఫ్ ద డే ఫిల్ఫిల్ అయినాయంటే అవేవి కూడా ఫిల్ఫిల్ కాని పరిస్థితుల్లో డెఫినెట్ గా ఇవాళ ముఖ్యమంత్రే కాదు, అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా అధ్యక్షుడు అనేది కూడా మనం గమనించుకోవాలి. ఇవాళ సరే మీరు చెప్పినట్టు ఆయన చెప్పినట్టుగా ఒక మంత్రి ఉన్నారు, లేకపోతే అమిత్ షా ఉన్నారు, కానీ మరి నడ్డా గారికి ఏం పని అక్కడ? నడ్డా గారు ఆ పార్టీ అధ్యక్షుడు కదా. సో డెఫినెట్ గా రాజకీయాలు కూడా చర్చకే వచ్చుంటాయి. బేరీజ్ వేస్తా ఉన్నారు, ఎవరితో వెళ్తే లాభం, ఎవరితో వెళ్తే నష్టం అనే బేరీజ్ వేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ మనం అనలైజ్ చేసుకున్నప్పుడు ఈ సర్వేలు ఏవైతే వస్తా ఉన్నాయో అది పుంకాలుగా అది ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీ చేపించుకుంటున్న సర్వేలని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంతగా ప్రాంతీయ పార్టీలతో వారి యొక్క సహాయ సహకారాల కోసం వెంపర్లాడుతున్న భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ ను వెనక్కి తీసుకొచ్చుకోవడం కానీ, ఇవాళ టీడీపీతో పొత్తు ఉంటుందా, ఎన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని సీట్లు తీసుకోవడం అనేది ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేక్స్ లేనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీని పిలిపించుకొని మాట్లాడుకోవడం కానీ, అంటే గుండు గుత్తాగా 25కి 25 మాకు అక్కడ ఏ నష్టం జరిగినా సరే మీ ఇద్దరు అంటే ఇద్దరు ప్లస్ పవన్ కళ్యాణ్ అనుకుందాంలేండి, మీ దగ్గర ఉన్న ఎంపీలు మొత్తాన్ని మా భారతీయ జనతా పార్టీకి మీరు మద్దతు ఇవ్వాలి అని ఈ తెలుగుదేశంతో గాని వైసీపీతో గాని కమిట్ చేయించుకునే ఒక కార్యక్రమం జరుగుతుందేమో అని ప్రజల్లో జరుగుతున్న చర్చ. లేకపోతే ఒకసారి లాజిక్ ఆలోచిస్తే జనం వైపున నిజమే కదా, మళ్ళీ 2024లో కూడా బీజేపీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంతో సఖ్యతగా ఉంటే మంచి జరుగుతుంది. గత 4 ఏళ్లుగా చాలా విషయాల్లో వ్యతిరేకత ఎక్కడ కనిపించలేదు, అంతకు ముందు ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాల్లో ముందుకెళ్ళాం. సో ఇవన్నీ ప్రజలు ఎలా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజంగా మళ్ళీ కేంద్రంలో బీజేపీ వస్తే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది కదా అని రాష్ట్రంలో ప్రజలు అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి కదా. 10 ఏళ్లుగా ఇదే కదా చెప్తా వచ్చింది తెలుగుదేశం గానీ, అంటే 5 ఏళ్లు తెలుగుదేశం గానీ, లేకపోతే ఈ 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ గానీ ప్రజలకు అదే కదా చెప్తా వచ్చింది. సఖ్యతగా ఉంటేనే మంచి జరుగుతుంది, సఖ్యతగా ఉంటేనే మంచి జరుగుతుంది అని చెప్తూ ఏం సాధించుకొచ్చారు అని క్వశ్చన్ వేసినప్పుడు దానికి ఆన్సర్ లేదు కదా. పోలవరం ఏమైనా కంప్లీట్ అయిందా, లేకపోతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చిందా, లేకపోతే వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీలు రావాల్సిన ప్యాకేజీలు వచ్చినాయా, రైల్వే జోన్ ఫిల్ఫిల్ అయిందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ నిల్లు కదా, అక్కడ ఆన్సర్ గుండు సున్నా కదా. సో అటువంటి తరుణంలో ఇంకేం సఖ్యత? మనకు రావాల్సిన డెవల్యూషన్ ఫండ్, మనకు రావాల్సిన గ్రాంట్స్ అవి ప్రతి రాష్ట్రానికి వస్తాయి. ఆఫ్ కోర్స్ దక్షిణ భారతదేశానికి వివక్ష చూపిస్తున్నారు అనేది నిన్న పార్లమెంట్ లో జరిగిన చర్చ. అది పక్కన పెడితే అది ఆంధ్రప్రదేశ్ కూడా అంత వివక్ష జరుగుతుందని నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారే చెప్పారు. 42% రావాల్సింది 35% వస్తుంది మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినప్పుడు పోనీ అవి కూడా రావట్లేదు కదా. ఇంకా సఖ్యత, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు, దాన్ని కూడా క్వశ్చన్ చేస్తారు కదా. వీరు రోజు ఎందుకు ఢిల్లీ వెళ్ళి రావాలని.
పైగా వీరే చెప్తా ఉన్నారు కదా, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం అని మాట్లాడుతూ వీళ్ళు సొంత పార్టీలు అయ్యుండి ఢిల్లీ చుట్టూ వెళ్ళి గులాంగిరి ఎందుకు చేస్తున్నారు? సరే, మాకంటే హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది, ఆంజనేయ రెడ్డి గారికి ఢిల్లీలో హైకమాండ్ ఉంటుంది కాబట్టి మేము వెళ్ళి సంప్రదించి రావచ్చు. కానీ వీరికి ఏం పని రోజు ఢిల్లీ వెళ్ళి చర్చలు జరుపుకొని రావాల్సింది? అంటే వీరికి హైకమాండ్ భారతీయ జనతా పార్టీ అనే సిగ్నల్ ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పంపిస్తున్నారు అనేది కూడా ఇవాళ రెండు పార్టీలు. సో దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అది కూడా గమనిస్తారు కదా. సో ఏతావాత గమనించినప్పుడు ఈ రాష్ట్రంలో బలంగా ఉన్న 3 ప్రాంతీయ పార్టీలకు కూడా హైకమాండ్ భారతీయ జనతా పార్టీ. ఒక రకంగా చూసుకున్నప్పుడు ఈ ఒక రకమైన అనుబంధ సంస్థలుగా భారతీయ జనతా పార్టీకి తయారైనాయి. సో అనుబంధ సంస్థలకి ఆ భారతీయ జనతా పార్టీ పేరెంట్ బాడీ ఏదైతే డెసిషన్ లేకపోతే ఏదైతే డైరెక్షన్ ఇస్తుందో తదనుగుణంగా వీళ్ళు ముగ్గురు వ్యవహరిస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేశారనేది సుస్పష్టంగా కనపడతా ఉంది రూపా గారు. సో అజయ్ రెడ్డి గారు, గత కొంతకాలంగా బీజేపీతో